దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఇండోనేషియా పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇండోనేషియాలో ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుందని మోదీ తెలిపారు. దీంతో పాటు భారత్ నుంచి ఆస్ట్రా క్షిపణుల దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో భారత్ పెట్టుబడులు పెట్టబోతుంది. ఇండోనేషియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి భారత్ సహకారం అందించనుంది. మరోవైపు రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందని నేతలు తెలిపారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు తీసుకుంటామని మోదీ ప్రకటించారు. రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, కీలక ఖనిజాలు, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల 3 దేశాల పర్యటనలో భాగంగా మొదటి విడతగా ఇండోనేషియా చేరుకున్నారు. జకర్తా ప్రధాని మోదీకి ఇండోనేషియా చేరుకున్న అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో పాటు ఆ దేశ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య జూలై 11 వరకు సాగనున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఉంది. భారతదేశ దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల్లో ఈ పర్యటన అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇండోనేషియా పర్యటనలో రక్షణ, సాంకేతిక మౌలిక సదుపాయాల రంగాల్లో కొన్ని అతిపెద్ద ఒప్పందాలు జరిగాయి. దేశ రక్షణ ఎగుమతుల్లో ఇండోనేషియాతో ఒప్పందం అత్యంత కీలకమైనది. ఇండోనేషియా తన రక్షణ వ్యవస్థను అనుసంధానం భారతదేశం నుండి 2500 కోట్ల విలువైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో ఈ డీల్ మరింత ముందుకు సాగడమే కాకుండా ఇండోనేషియా తన బ్రహ్మోస్ ఇన్వెంటరీని విస్తరించాలని నిర్ణయించింది. దీనికోసం మరిన్ని మిసైల్స్, బ్యాటరీలను సరఫరా చేయడం ద్వారా భారత్ రక్షణ సహకారాన్ని అందించనుంది. ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్న 2వ ఆసియా దేశంగా ఇండోనేషియా నిలవనుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత వైమానిక దళం యొక్క ఎయిర్ టు ఎయిర్ మిసైల్ పవర్ నిరూపితమైంది. ఈ విజయవంతమైన ట్రాక్ రికార్డును చూసి ప్రభావవంతమైన ఇండోనేషియా భారతదేశం స్వదేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణులను కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఇండోనేషియాలో అత్యంత విలువైన వస్తువులు, నికెల్, అరుదైన ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
భారతదేశ ఎన్నికల నిర్వహణ తీరు సాంకేతికతకు ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. ఇందులో భాగంగానే భారతదేశ ఎన్నికల మోడల్ను ప్రశంసించిన ఇండోనేషియా తమ దేశానికి ప్రత్యేకంగా సరిపోయే భారతదేశ ఎలక్ట్రానిక్ సాంకేతిక ఓటింగ్ యంత్రాల అభివృద్ధి కోసం సహాయాన్ని కోరింది. దీనికి భారత్ పూర్తి మద్దతు ప్రకటించింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.